ఆర్టికల్ 14 వచ్చినట్లయితే ఏంటంటే ఈ అంటే ఈక్వాలిటీ అంటే ఏంటంటే చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15 వచ్చేసి నో డిస్క్రిమినేషన్ అంటాం. నో డిస్క్రిమినేషన్ మత లింగ పుట్టుక కారణంగా వివక్షత చూపరాదు అని చెప్పేసి మనకి ఆర్టికల్ 15 ఉంటుంది. ఇక ఆర్టికల్ 16 ఉంది చూడు. సో ఓ అంటే ఆపర్చునిటీ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి కదా, సో దీంట్లో సమాన అవకాశాన్ని కల్పించాలి. సో ఏదైతే ఇప్పుడు మనకి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఉన్నాయి కదా, సో అది ఆర్టికల్ 16 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆర్టికల్ 17 ఏంటంటే అన్టచబిలిటీ అంటే అస్పృశ్యత నివారణ, అంటే అంటరానితనాన్ని నిషేధించాలి. ఆర్టికల్ 18 టీ ఫర్ టైటిల్స్, బిరుదులు నిషేధించాలి. ఇప్పుడు సపోజ్ బ్రహ్మానందం గారిని తీసుకుందాం ఎగ్జాంపుల్. బ్రహ్మానందం గారు ఇతని ఒక వివాదం కూడా జరిగింది. ఏంటంటే బ్రహ్మానందం గారికి పద్మశ్రీ పద్మశ్రీ వస్తే అతను ఏం పెట్టుకున్నాడంటే పద్మశ్రీ బ్రహ్మానందం అని పెట్టుకున్నాడు. సో దీన్ని కోర్టులో కేసు వేసారు. పద్మశ్రీ బ్రహ్మానందం పెట్టుకోరాదు, బిరుదులు నిషేధం అని చెప్పేసి, కావాలంటే పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం అని పెట్టుకోవచ్చు అని